వాళ్ళ ఆగడాలకు అంత ఉండదు. రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు, భానుప్రకాష్ రెడ్డి గారు, ఈ విషయంలో ప్రభుత్వంలో మీరు కూడా ఉన్నారు కదా, మీ స్టాండ్ ఏంటి? ఎందుకంటే ఇట్లా ప్రతి వ్యవస్థని నేను బెదిరిస్తాను, ప్రతి వ్యవస్థను భయపెడతాను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను ఏంటండి? వాచ్మెన్ ఏంటి, లేకపోతే వాడు వీడు అని మాట్లాడడం ఏంటి? ఈ రకమైన ధోరణిని ఇది చేయకపోతే అందరూ మాట్లాడతారు. ఇంకా ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా ఉండాల్సిన అవసరం ఉందా లేదా భానుగారు? ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాజ్యాంగంలో పోలీస్ వ్యవస్థ లేకపోతే, జగన్మోహన్ రెడ్డి ఒక పోలీస్ అధికారి గారు లేకపోతే నీ పక్కన నువ్వు 5 ఏళ్ళు బయట తిరుగుండేవాడివా? పోలీస్ రక్షణ లేకుండా నువ్వు బయట వచ్చిండేవాడివా? పోలీస్ రక్షణ లేకుండా నువ్వు అసలు నీ రాజకీయ జీవితం గడుపుండేవాడివా? నువ్వు పొలిటికల్ లీడర్వా, ఫ్రాక్షన్ లీడర్వా? అయ్యా నువ్వు ఒక పొలిటికల్ లీడరు, పాలిటిక్స్ లో ఉన్నావు. ఫ్రాక్షన్ మారుగా మాట్లాడతాను, రెచ్చగొట్టే విధంగా మాట్లాడతావు. ఏంది బట్టలు రోధిస్తాను, నీకు ఉద్యోగాలు కూడా కొడతాను, యూనిఫామ్ ఏం యూనిఫామ్ తీస్తావయ్యా? పోలీసుని ట్రాన్స్ఫర్ చేస్తే పోలీస్ స్టేషన్ గా పంపించాలి, పోస్ట్ ఆఫీస్ కి పంపిరు. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, పోలీసుని ట్రాన్స్ఫర్ చేస్తే పోలీస్ స్టేషన్ కి పంపిస్తారు. అది కూడా ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా ఏంది నువ్వు మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి? మంచిది కాదు. నీ మాటలు వెనక్కి తీసుకో. బహిరంగ పోలీసులకి క్షమాపణ చెప్పు, బహిరంగ పోలీసులకు క్షమాపణ చెప్పు. నువ్వు క్షమాపణ చెప్పినా సరే కేసు పెట్టాల్సిందే. వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీస్తావు నువ్వు. ఇండియన్ పోలీస్ సర్వీస్ ఒకసారి పోయి చూడు ఏ విధంగా ట్రైనింగ్ ఉంటుందో వాళ్ళకి. ఏదో 2-3 పోలీస్ అధికారులు తప్పు చేసినంత మాత్రం పోలీస్ వ్యవస్థని దయచేసి ఎవరు దిగజార్చి మాట్లాడడానికి వీలు లేదన్న. ఈరోజు ఉంటారు ఏ వ్యవస్థలో అయినా 5% 10% కొద్దిగా అటు ఇటు అయ్యే వాళ్ళు ఉంటారు రకరకాలుగా. అది ఇండివిజువల్ కేసెస్ లాగా చూడాలి, వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. కానీ ఈ రకంగా ఒక వ్యవస్థనే బెదిరించే, టెర్రరైజ్ చేసే విధంగా మాట్లాడడం, ఇది మరి ఉపేక్షిస్తే ఇంకా ముదురుతుంది ఇది వ్యవహారం. చివరిగా ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే ప్రజలు బార్డర్ లో ఏ విధంగా సైనికులు మిలిటరీలో లోపల పోలీస్ ఆ వ్యవస్థ లేకపోతే ఈ రోజు రాజ్యాంగం నడవదు. ఈ రోజు కాకిని చూస్తే భయపడతారు. ఎవరిన గొడవ చేస్తా అంటే, మందు బాబులు కానీ ఎవరిన గొడవ చేస్తా అంటే, కాకి వస్తా అంటే, హార్న్ వస్తే భయపడతారు. ఎందుకంటే వారికి ఇది ఉంది కాబట్టి. పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసి పోలీస్ అధికారులని ఇష్టానుసారంగా మాట్లాడడం మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి, వెంటనే నువ్వు పోలీస్ అధికారులకి క్షమాపణ చెప్పాలి. నువ్వు ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. మిత్రులు చెప్పారు, గవర్నర్ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్తామని చెప్పి. ఖచ్చితంగా దీంట్లో మా పెద్దలు, పార్టీ పెద్దలతో మాట్లాడి ఇలాంటి అతి చేసే వాళ్ళకి ఖచ్చితంగా, ఎందుకంటే 16 నెలలు ఉన్నాడు కదా నా లోపల, 16 నెలలు ఉన్నాడు కదా. రాబో రోజుల్లో నీ బట్టలు మారుతాయి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నువ్వు ఏదో వేసుకున్నావు డ్రెస్, ఆ డ్రెస్ కాదు, రాబో రోజుల్లో నీ డ్రెస్ కూడా మారే అవకాశం ఉంది. యూనిఫామ్ నెంబర్ కూడా వస్తుందన్నా. అంటే మీకు అర్థమై ఉంటుంది, యూనిఫామ్ నెంబర్ అన్ని వస్తాయి నీకు. నువ్వు ఊరికి ఎగిరి పడద్దు నాయన. నీకు రాబో రోజుల్లో ఏ విధంగా ఉంటుందో దాని ఏమంటారు, నీ ఫ్యూచరు ఖచ్చితంగా నీ డ్రెస్ కోడ్ మారుతుంది. నీకు ఏదో నెంబర్ ప్లేట్ తీస్తాను, పోలీసు బట్టలు తీస్తాం కాదు, నీ డ్రెస్ మారుతుంది, నీకు ఒక నెంబర్ కూడా వస్తుందని చెప్పి. పద్మ గారు, ఈ పోలీసుల్ని ఆయన నిందించడం, దూషించడం, బెదిరించడం, టెర్రరైజ్ చేయడం, దీని మీద చెప్తూనే వల్లభనేని వంశీ విషయంలో కానీ, పోసాని కృష్ణమురళి విషయంలో కానీ, నందిగం సురేష్ విషయంలో కానీ, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరెవరి మీద కేసులు ఉన్నాయో, ఎవరెవరైతే కేసులు ఎదుర్కొన్నారో వాళ్ళందరూ అమాయకులు, వాళ్ళకి ఏమీ తెలియదు అనే మాటలు మాట్లాడారు కదా. మీరు విన్నా